మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. అది రేవంత్ కు కేసీఆర్ పెట్టిన భిక్ష. ఓ రేంజ్ లో ఫైర్ అయిన హరీష్ రావు. మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. కేసీఆర్ తెలంగాణ తెచ్చాకే రేవంత్ సీఎం అయ్యారని, రేవంత్ కు సీఎం కుర్చీ కేసీఆర్ పెట్టిన భిక్ష అని ఘాటుగా స్పందించారు. మన గవర్నమెంట్ వచ్చింది, మనం ఎవరి మీద కేసులు పెట్టామా? మనం పెట్టే సగం కాంగ్రెస్ వాళ్ళు జైల్లో పడుతుండే. నిన్న మొన్న మా లీడర్లు కలిసి అంటారు, అన్న మనమేమో నీళ్ళు ఎట్లా రావాలి, కరెంట్ ఎట్లా రావాలి, తండాలు గ్రామ పంచాయతీలు ఎట్లా చేయాలి, చెరువులు ఎట్లా బాగా చేయాలి, కాలువలు ఎట్లా తవ్వాలి, రైతు బంధు ఎట్లా ఇవ్వాలి, కళ్యాణ లక్ష్మి ఎట్లా ఇవ్వాలి, 200 పెన్షన్ 2000 ఎట్లా ఇవ్వాలి, బీడీలు చేసే వాళ్ళకి ఆసర పెన్షన్ ఎట్లా ఇవ్వాలి, దవాఖానలు ఎట్లా బాగా చేయాలి, కేసీఆర్ కిట్ ఎట్లా ఇద్దాం అని మనమేమో పని మీద పడ్డాం. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎవరి ముక్కులంటిక వీకుదాం, ఎవరి మీద కేసు పెడదాం, ఎవరిని తిప్పలు పెడదాం, ఎవరిని జైల్లో పెడదాం అని లంగా ప్రచారాలు, అబద్దాలు, ఇబ్బందులు పెట్టేటువంటి దానికి వాళ్ళు పాల్పడుతున్నారు. తాము సన్న బియ్యం ఇవ్వాలనుకుంటే కాంగ్రెస్ వాళ్ళు ఉన్న బియ్యం ఇవ్వరని విమర్శించారు. 4 కిలోల బియ్యం ఉంటే 6 కిలోలు చేసినాం పేదలకు. కరోనా వస్తే 10 కిలోల బియ్యం ఇచ్చినాం పేదలకు. మళ్ళా గెలిస్తే ఈసారి సన్న బియ్యం ఇవ్వాలనుకున్నాం, కానీ వీళ్ళు ఉన్న బియ్యం బంద్ చేసినట్టు కనబడతా ఉన్నారు. వీళ్ళు ఆదివారం మెదక్ అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. పార్లమెంట్ ఎన్నికలు కాగానే కాంగ్రెస్ వాళ్ళు లంకెబిందెలు లేవంటూ చేతులెత్తేస్తున్నారన్నారు. సెక్రటరియట్ లో ఫైళ్లు, కంప్యూటర్లు ఉంటాయి, కానీ లంకెబిందెలు ఉండవంటూ వ్యాఖ్యానించారు. ఇట్లా చెప్పి మెల్లగా పార్లమెంట్ ఓట్లు కాగానే అయ్యో మేము లంకెబిందెలు ఉన్నాయి అనుకున్నాం, గానీ ఈడ ఖాళీ బిందెలు ఉన్నాయి, ఇక మాత్రం కాదని చేతులు లావట్టేట్టున్నారు. వీళ్ళు ఏంది, దేనికి తయారు చేస్తున్నారు? ఓట్లు అయిపోయినాక మెల్లగా అంత ఇక్కడ లంక బిందెలు లేవు, అంత ఖాళీ ఉన్నది, ఇక మాత్రం కాదు అని చేతులు లావట్టేందుకు ఇదంతా కథ వంటకం వండుకొస్తున్నారు. ఇది అర్థమైతే లేదా గాయంత మనకు? ఇప్పుడు ఓట్లు ఉన్నాయని చెప్పారు కంతే, ఓట్లు కాగానే మెల్లగా చేతులు లావట్టు. ఇక్కడ మేము సెక్రటరియట్ లంక బిందెలు ఎంత ఎతికినా దొరుకుతలేవు. ఉంటాయి అసలు లంక బిందెలు? సెక్రటరియట్ లో ఫైళ్లు ఉంటాయి, కంప్యూటర్లు ఉంటాయి కదా, లంక బిందెలు ఆడుంటాయి. మెదక్ కిల్ల పొన్ననో లేకపోతే గట్ల ఏదైనా బూత్ బంగ్లాలో, బాడుపడ్డ బంగ్లాలలో రాత్రిపూట చదువుతుంటారు కొంతమంది. అవునా? మరి ఈయనకెందుకు అనుమానం వచ్చిందో నాకు డౌట్ వస్తుంది. మార్చి 17 లోపు రుణమాఫీ, మహిళలకు 2500 ఇవ్వాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. 100 రోజుల్లోపు ఇచ్చిన హామీలు అమలు చేయకుంటే ప్రజలు కర్రు కాచి వాత పెడతారని హరీష్ రావు ఎద్దేవా చేశారు. 2500 అక్క చెల్లెలకు ఇస్తానని వచ్చినాయా? ఇవాళ తెలంగాణలో 1,52,00,000 మంది అక్క చెల్లెళ్ళు 18 ఏళ్లు నిండిన వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళందరికీ 1,52,00,000 మందికి నువ్వు నెలకు 2500 ఇస్తా అన్నావా లేదా? గది ఇయ్యాలి కదా. మరి గది ఇయ్యమంటే అగో హరీష్ రావు నన్ను అడుగుతావా అంటుడు. మరి నువ్వే అన్నావు ఇస్తా అన్నావు కనుకనే ఇవ్వమంటున్నా. నీ 100 రోజులు ఎప్పటిలోగా అవుతుంది? మార్చి 17వ తారీఖు వరకు 100 రోజులు అవుతున్నది. ఏప్రిల్ మొదటి వారంలో ఓట్లుంటాయి. మార్చి 17 లోపు నువ్వు 2 లక్షల రుణమాఫీ, 2500 బోనస్, 4000 పెన్షన్ ఇస్తేనే ఏప్రిల్లో ఓట్లేస్తారు. ఇయ్యలేదనుకో ఇదే ప్రజలు మళ్ళా కర్రు గాల్చి కాంగ్రెస్ పార్టీకి వాత పెట్టేది ఖాయం. ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసి అధికారంలోకి వచ్చిందని హరీష్ రావు ఆరోపించారు. పాలేవో నీళ్లేవో తేలిపోయిందని, కర్ణాటకలో ఏ ఒక్క హామీ నెరవేర్చలేదన్నారు. కరెంటు 14 గంటల కంటే ఎక్కువ ఇవ్వడం లేదన్నారు హరీష్ రావు. కాంగ్రెస్ వచ్చాక మోటార్లు కాలుతున్నాయన్నారు. డిసెంబర్ 9న 2 లక్షల రుణమాఫీ చేస్తామని తెలిపారు. రుణమాఫీ చేయకుండా పార్లమెంటు ఎన్నికలకు వస్తే ఓట్లు వేస్తారా అని హరీష్ రావు ప్రశ్నించారు. రైతు బంధు వేస్తామంటే ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేశారని ఆరోపించారు. 4000 పెన్షన్ ఏమైందని హరీష్ రావు అన్నారు. ఇచ్చిన హామీల గురించి అడిగితే దాడి చేస్తున్నారని, పాలన చేతకాక ప్రతిపక్షాల మీద కోపానికి వస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ నేతల మీద కేసులు పెడితే ప్రజలు తిరగబడతారని హరీష్ అన్నారు. రైతులకు ఇస్తానన్న 500 బోనస్ ఏమైందని ప్రశ్నించారు. నిజానికి ఏం అడిగినాం మనం? మీరు చెప్పిందే అడిగినాం. ఆయన చెప్పలేదా? మేము రాగానే డిసెంబర్ 9వ తారీఖు నాడు మొదటి సంతకం 2 లక్షల రుణమాఫీ మీద పెడుతున్నా అన్నడా లేదా? ఒకటేసారి 2 లక్షలు మాఫీ చేస్తా అన్నడా లేదా?
మరి ఎటువైంది? 2 లక్షల రుణమాఫీ చేయకుండా ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ వాళ్ళు వస్తే జనం ఓట్లేస్తారే? మనం జనాలకు సముదాయం చెప్పాల్సిన అవసరం ఉంది. మనమల్లే ఆయన్ని అన్నాడు 9 తారీఖే ఇస్తా, ఒక్కటేసారి చేస్తా అన్నడా లేదా? మరి అలా మాట తప్పింది కాంగ్రెస్ పార్టీ. ఆనాడు రైతు బంధు వేస్తున్నామో అని నేను మాట్లాడితే ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేసి రైతు బంధు పైసలు పడకుండా ఆపిండ్రు. అప్పుడే కాదు మాట అన్నారు, ఇప్పుడైతే 10,000 రేపు మేము వస్తే 15,000 అన్నారు. వచ్చినాయే 15,000? 15 లేవు, 10 కూడా చక్కగా పట్టలేవు. ఇవాళ ఏం జరుగుతుందో మనం చూస్తున్నాం. అదే విధంగా ఆ రోజు ఏమన్నారు, ఇదే రేవంత్ రెడ్డి ఊళ్ళో పోయిండు, అవ్వా నీ పెన్షన్ ఎంత అన్నాడు, 2,000 అన్నది. అనగా నేను అన్నాడు మళ్ళా నెల ఇక 4,000 ఇస్తున్నావా నీకు మా కాంగ్రెస్ పార్టీ రాగానే అన్నాడు. మరి మళ్ళా నెల రాలేదా? మళ్ళా నెల పోయి ఇంకో నెల వచ్చాయి. 4,000 దానికి దరఖాస్తు కావాలనా? దానికి ఎంక్వైరీ కావాలనా? ఆల్రెడీ ఈ రాష్ట్రంలో 44 లక్షల పెన్షన్దారులు ఉన్నారు. వాళ్ళకు 200 ఉంటే 10 అంతలు పెంచి కేసీఆర్ 2,000 చేసిండు, ఇచ్చిండు. 10 అంతలు పెంచలే మనం. నువ్వు ఇప్పుడు డబుల్ చేస్తా అన్నావు, చెయ్యి సీదా. దానికి దరఖాస్తు ఎందుకు? దానికి ఏం అడ్డం ఉన్నది? 2,000 పోయి 4,000 ఇవ్వడానికి నీకు ఏ కాగితం కావాలి? నీకేం ఎంక్వైరీ కావాలి? నీకు ఏ దరఖాస్తు అవసరం ఉన్నది అని నేను అడుగుతా ఉన్నా. అది ఎందుకు ఇస్తలేవు అని మనం అడగాలనా వద్దా? అదేగా 4,000 ఎప్పుడు ఇస్తావా అంటే వాళ్ళు మీ సంగతి చెప్తాం అని మాట్లాడిన వాళ్ళ మీద ఎదురుదాడికి దిగుతున్నారు. కేసులు పెట్టమని బెదిరిస్తున్నారు. కింది స్థాయి కార్యకర్తల్ని బెదిరిస్తున్నారు. మన ఎమ్మెల్యేలను బెదిరిస్తున్నారు. ఇవాళ మన పల్లా రాజేశ్వర రెడ్డి ఎమ్మెల్యే గారి మీద అక్రమ కేసులు పెట్టి ఆయనను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అంటే వాళ్ళకి ఏమైపోయిందంటే పాలన చేతగాక ప్రతిపక్షాలను ఇవాళ ఇబ్బందులకు గురి చేయడం, ప్రతిపక్షాల మీద కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికలలోపు బోనస్ పై జీవో ఇవ్వాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. నువ్వు చెప్పలే వడ్లు అమ్ముకోకుర్రి, ఆపుర్రి, మేము రాగానే 500 బోనస్ ఇచ్చి వడ్లు కొంటా అన్నావు. మనం కొన్నావా వానకాలంలో? వానకాలంలో కొనలే. ఇప్పుడు యాసంగి వడ్లు వస్తాయి. రేపు మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్ కోడ్ వస్తుంది. మళ్ళా రేపమంటావు అరే ఎలక్షన్ కోడ్ వచ్చింది బోనస్ ఇయ్యరాదని మళ్ళీ చేతులు లావడతావు. నీకు ప్రేమ ఉంటే చిత్తశుద్ధి ఉంటే వడ్లకు బోనస్ ఇచ్చే జీవో పార్లమెంట్ ఎన్నికల కోడ్ రాకముందు ఇప్పుడే ఇయ్యండి అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. తాము చెప్పింది చేశామని, చెప్పనివి కూడా చేశామని హరీష్ రావు అన్నారు. ఇంటింటికి మంచినీళ్ళు ఇస్తామని ఓట్లల్లో చెప్పామా మనం? ఓట్లల్లో చెప్పకపోయినా అసెంబ్లీలో చెప్పిండు. మంచినీళ్ళు ఇయ్యకపోతే మళ్ళా ఎన్నికల్లో ఓట్లే అడిగా అని చెప్పిన దమ్మున్న నాయకుడు కేసీఆర్. రైతు బంధు ఇస్తామని ఓట్లప్పుడు చెప్పినామా మనం? ఓట్లలో చెప్పలే. కానీ రైతులకు సేవ చేయాలనుకున్నాడు. రైతుల కోసం రైతు బంధు పథకాన్ని పెట్టిండు మన కేసీఆర్. అంటే మనం ఎన్నికల్లో చెప్పినవి చేసినాం, చెప్పని కూడా చేసినాం. ఎంపీ ఎన్నికల్లో మెదక్లో గులాబీ జెండా ఎగరవేస్తామని హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎంపీ ఎన్నికల్లో ప్రతి కార్యకర్త కూడా మీరు ఒక్కొక్కరు కూడా కష్టపడి మెదక్లో మనం ఎంపీ ఎన్నికల్లో మన బీఆర్ఎస్ పార్టీకి మెజార్టీ తెచ్చే బాధ్యత మనం అందరం కలిసి తీసుకుందాం. తెద్దామా వద్దా? ఏ ఊర్లో మొన్న తక్కువ వచ్చినాయో ఆ ఊరోళ్ళు, ఆ కౌన్సిలరు, ఆ వార్డు ప్రజలు పట్టుబట్టాలి. కార్యకర్తలు మనం మెజార్టీ తీసుకురావాలి. ఇలా ప్రజల్లో కూడా చర్చ స్టార్ట్ అయింది. ఓడిపోయినా పద్మ గారు అందుబాటులో ఉంటున్నారు, ప్రజల్లో తిరుగుతా ఉన్నారు, ప్రజల కష్ట సుఖాలు పట్టించుకుంటా ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు. నేను పోయినసారి మెదక్ మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేసిన, అది ఈ విద్యా సంవత్సరం అడ్మిషన్స్ జరగాలి. మరి ఈ సంవత్సరం ఆ కాలేజీ స్టార్ట్ అయ్యి పిల్లలకు అడ్మిషన్స్ జరిగితే మరి మనం తెచ్చిన దానికి ఒక సార్థకత ఉంటుంది. మరి మనమైతే ఒక సంవత్సరం 8 కాలేజీలు పెట్టినాం, ఒక సంవత్సరం 9 పెట్టినాం. ఇగో ఈ సంవత్సరం 8 కాలేజీలు ప్రారంభించాలని అందులో మెదక్ కూడా పెట్టినాం. అది ప్రారంభం అవుతుందని నేను ఆశిస్తా ఉన్నా. సో అట్లా పనులు జరగాలని మనం తనలాడినాం. అరే మెదక్కు రైలు తెచ్చింది పద్మమ్మ గారు, మెదక్కు జిల్లా తెచ్చింది పద్మమ్మ గారు, మెదక్ పట్టణ రోడ్లు ఎంత మంచిగా జరిగినాయి, ఎన్ని చెక్ డ్యాములు కట్టినాం. కాళేశ్వరం నీళ్లు మెదక్కు హల్దీలో తేలేదా మనం? కాళేశ్వరం నీళ్లు తెచ్చి పంటలు ఎండిపోకుండా కాపాడుకునే ప్రయత్నం చేసినాం. ఇట్లా మంచి జరిగింది. సరే అప్పుడప్పుడు కొంత దురదృష్టవశాత్తు ఏంటంటే నిజం గడప దాటక ముందే అబద్ధం ఊరంతా చుట్టేస్తుంది అన్నట్టు మనం చేసిన మంచి పని బయటకు పోలేదు. వాళ్ళు చేసిన దుష్ప్రచారం, అబద్దాలు, గోబల్స్ ప్రజల దగ్గరికి పోయినాయి. మా యూత్ కూడా కనబడుతుండ్రు,
మీరు కూడా రీల్స్ చేయండి. ఇప్పుడు ఆ రీల్స్ ఏమో చేసుకుంటూ పెట్టిరు కదా మొన్న. ఇప్పుడు మీరు కూడా రీల్స్ చేయండి. ఏమో 29 తారీఖు వచ్చింది, రైతు బంద్ ఏది, రుణమాఫీ ఏది, లేదా కరెంటు పోతుంది కదా ఆడాడ, ఆ కరెంటు పోయిన కాడ రీల్స్ చేసి ఎండిపోయిన పొలాలను రీల్స్ చేసుకుంటే మనం కూడా సోషల్ మీడియాలో ప్రజలకు చూపించాలి. 420 హామీలను ప్రజల్లో చర్చ పెట్టాలని కార్యకర్తలకు సూచించారు. అసెంబ్లీలో ప్రజల పక్షాన కొట్లాడతామని తెలిపారు. భవిష్యత్తు మనదేనని, పార్లమెంట్ ఎన్నికల్లో కష్టపడి పనిచేసి మెదక్లో భారీగా ఓట్లు వేయిద్దామని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ హామీలపై చర్చ పెట్టాలని, ఇచ్చిన హామీలు అమలు చేసేదాకా ప్రభుత్వం మెడలు వంచుతామన్నారు. ఇక కార్యకర్తలు ఎవరు అధైర్యపడొద్దన్న హరీష్ రావు పార్టీ అందరికీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అదేవిధంగా చీకటి తర్వాత వెలుగు వస్తుందని, ఓటమి తర్వాత గెలుపు దక్కుతుందని చెప్పుకొచ్చారు. వాళ్ళు ప్రజలు మోసం చేసిన దాన్ని ఎండగట్టాలని చెప్పి కూడా నేను కార్యకర్తల్ని కోరుతా ఉన్నా. బట్ ఫైనల్ గా నేను చెప్పేది ఒక్కటే, ఎవరు అధైర్యపడకండి. ఏ కార్యకర్త కష్టం వచ్చినా పార్టీ అన్ని రకాలుగా మీకు అండదండలు అందిస్తుంది, మిమ్మల్ని కాపాడుకుంటాం. ఇప్పుడు చీకటి పోయినాక ఏమొస్తుంది? ఓటమి పోయినాక వచ్చేదేందే? గెలుపు.